హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ గోధుమ రవ్వ ఉప్మా చేసేసుకుంటున్నాము. కర్రీ ఏమో గుత్తి వంకాయకి అప్పుడనగా ఫ్రై చేసి పెట్టాగా ఇంక ఇంట్లో అసలు తినడానికే కుదరలేదనమాట. సర్లే ముందు ఆ పొడి మొత్తం వేస్ట్ అయిద్దని చెప్పి, అంటే ఫ్రై చేసినవన్నీ వేస్ట్ అవుతాయి అని చెప్పి వాళ్ళైతే వంకాయ కర్రీ చేసేసుకుంటున్నాం. వంకాయలు కూడా తొందరగా పాడైపోతాయి కదా, ఎందుకులే రెండు ఉన్నాయి కదా అనేసి వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ అయితే చేసేసుకుంటున్నాం. వంకాయలు అయితే ఫస్ట్ ఫ్రై చేస్తున్నా. ఆనియన్స్ కట్ చేసి ఉన్నాయి, మొత్తం అంతా పోయి నిండా ఆయిల్ పడింది అనమాట. కర్రీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ముందైతే ఆయనకి ప్యాక్ చేసి పంపించేశాను. ఇంకా మనంతా ఇడ్లీ అయింది కదా అని దోశలకైతే నానబెట్టాను. రిక్కి అయితే పడుకున్నాడు, వాళ్ళు లేస్తే స్నానం చేయించాలి. ఈరోజు లంచ్ అయితే రైస్ అండ్ గుత్తి వంకాయ మసాలా కర్రీ తింటున్నా. వాడికి తినిపించేశాను, కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడనమాట. నేనైతే తినడం స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 6:30 అయింది. మా వారైతే ఇంకా రాలేదనమాట. ఎందుకంటే వదిన వాళ్ళు ఎట్లానో వస్తున్నారు కదా అన్నట్టు మేము శారీ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. అదే అరిసెల మీద పెట్టి నడిపిద్దాంలే రిక్కీని అని చెప్పి ఆర్డర్ పెట్టాము. ఆ టైం వాళ్ళు వచ్చే టైం కల్లా డెలివరీ అయింది, కానీ అంటే ఇక్కడ కాదు, వాళ్ళు ఇండియన్ పోస్ట్ వేస్తారనుకుంటే డిడిటీసీ వేసారనమాట. సో మేము ఆ 4 రోజులు సిటీలో తిరిగినా కూడా ఒకరోజు ఆదివారం పోయింది. సోమవారం మేము అసలు ఆ రూటే వెళ్ళలేదనమాట. మిగిలిన 2-3 రోజులు అటు వెళ్ళినా కూడా టైమింగ్స్ సెట్ అవ్వాలి. ఎందుకంటే అది 10 to ఆఫీస్ అనేది 10 to 7:30 ఓపెన్ ఉంటుందంట. మేము మార్నింగ్ ఇక్కడ 9 లోపే స్టార్ట్ అవ్వడం, సిటీ దాటేసి వెళ్ళిపోవడం అట్లా అయిపోయిందనమాట. ఓపెన్ చేసేసరికి నైట్ ఇంటికి వచ్చేసరికి 10, 10:30, 11, 12 కూడా అయింది. సో తీసుకోవడానికి కుదరలేదు. ఇంకా డెలివరీ కొట్టేసి ఉంచండి అని చెప్పేసాము. సో ఇంకా డెలివరీ కొట్టేసి ఉంచేసారనమాట. ఇంకా అది తీసుకురావటానికనే వెళ్ళారు. అది తీసుకొచ్చాక ఇవాళ రేపో చూసుకొని మళ్ళీ వాడికి అరిసెలు కూడా ఉన్నాయి కాబట్టి పెట్టి నడిపిద్దాము, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చులే ఆ చీర వదినకైతే అనేసి తీసుకురావటానికనే వెళ్ళారనమాట. అయితే 4ంటికి పడుకొని ఇప్పుడు 7ంటికి లేచాడు. నైట్ నన్ను పడుకొనిచ్చాడు. ఇంకా మా ఆయనగారే ఇప్పుడే వచ్చారనమాట. 7 అయింది. 5ంటికి వెళ్తే 7ంటికి వచ్చారు. ఇంకా వస్తూ ఇందాక చెప్పేశాను ఎందుకు లేట్ అయిందో, శారీ కోసం అని చెప్పి. ఇంకా వస్తే ఎట్లనో స్నాక్స్ టైం కూడా దాటిపోయింది కదా అనేసి మొన్న ఎప్పుడో జిలేబీ అడిగాను అనమాట. ఇప్పుడు గుర్తొచ్చి తీసుకొచ్చాడు జిలేబీ. దాంతోపాటు పన్నీర్ సమోసా కూడా తీసుకొని వచ్చారు. ఇంకా నేను వీడికి ఫ్రూట్స్ బనానా అండ్ యాపిల్ దమ్మంటే అవి కూడా తీసుకొచ్చారనమాట. సమోసా, పన్నీర్ సమోసా. ఇప్పుడే UI సినిమా, ఉపేంద్ర సినిమా స్టార్ట్ చేసినాం. ఎట్లుంటుందో వాడు డిఫరెంట్గా ఉంటాయని పెట్టా సినిమా అయితే. వాడు నవ్వుతుండు. శారీ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడే ఓపెన్ పిక్కి నడిచేస్తావా చీర మీద? చాలు. రేపు నడు, ఈరోజు అమావాస్య. ఇది మాత్రం నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. పేజ్ నేమ్ మాత్రం నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే డిస్కౌంట్స్ ఏమి ఇవ్వను అన్నారు. పోయినసారి మేము కాక్రోచ్ది కానీ రాఖీది కానీ ఏమైనా ఇట్లా మేము కొన్నవి చూపించి ప్రమోట్ చేసినప్పుడు మాకు డిస్కౌంట్, మాకనే కాదు మా ద్వారా తీసుకున్న వాళ్ళకు కూడా డిస్కౌంట్ అయితే ఇచ్చారు. అందుకని అవి అయితే మెన్షన్ చేశాను, కానీ ఇంక ఇదైతే మెన్షన్ చేయట్లేదు. అవును, లాస్ట్ టైము కాక్రోచ్ స్ప్రే తీసుకున్నప్పుడు కూడా మన ద్వారా 2-3 తీసుకుంటే కూడా 15% డిస్కౌంట్ ఇచ్చాడు. మన ద్వారా మన సబ్స్క్రైబర్స్ కూడా ముగ్గురే తీసుకున్నారు, 3-4 వాళ్ళకు కూడా ఇచ్చారు. నిన్న కూడా ఒకళ్ళు అడిగారు కాక్రోచ్ స్ప్రే గురించి, అడిగితే నేను చెప్పాను నిన్న కూడా. నెక్స్ట్ రాఖీ గురించి కూడా అంతే, అది కూడా డిస్కౌంట్ ఇచ్చారు. ఇది వీళ్ళే మేము ఇచ్చేదే డిస్కౌంట్ రేట్ సార్, మేము ఇంకా డిస్కౌంట్ ఇవ్వలేము అని చెప్పి అన్నాడు. సర్లే అని చెప్పి ఇంకా మేమైతే ఇక్కడ తీయమ్మాయి. అసలు నీకు అన్బాక్సింగ్ రాదేంటే? ప్లాస్టిక్ అంటే ఇచ్చింది, ఎక్కడ ఎక్కువ కవర్ ఉందో తెలియాలి, అక్కడి నుంచే వేసినట్టు కదా. ఆ సీల్డ్ కవర్ సీల్ చింపేసేయి.
మరీ జంపకు రిటర్న్ పెట్టాలంటే పోదు మళ్ళీ. అది అదే కట్ అవ్వదుగా. ఇంకా తీసేయి. చేస్తే రాదండి. ఎందుకు రాదు? చెప్పలా నేను. ఇవన్నీ ఇట్ట బాడేవాకు రిటర్న్ పెట్టాలంటే పోదు అడ్రస్. మళ్ళీ దీనికి ప్లాస్టిక్లు ఎన్ని ప్లాస్టిక్లు. మరి అంత దూరం నుంచి వచ్చింది ఇది. అంతే తీస్తాం ఒకసారి. గోర్లు కూడా లేవు. సారీ బలి ఉంది అబ్బాయి. ఇది ఆర్డర్ పెట్టినట్టు వదినకు కూడా తెలియదు అనమాట. చెప్పాలా సర్ప్రైజింగ్గా ఉంటుందిలే అని చెప్పి చెప్పలేదన్నమాట. కానీ ఇది ఏంటంటే రిసీవ్డ్ అని వచ్చాక డైరెక్ట్ చూపిద్దాం అనుకున్నాంలే, కానీ ఇంకా ఆ 3 days తీసుకోవడానికి కుదరలేదని చెప్పాను కదా. కలర్ అయితే మంచిగా ఉంది, బాగుంది, క్వాలిటీ బాగుంది. మెయిన్ పట్టుకుంది చూడు, క్వాలిటీ బాగుంది. మొన్న ఇది ఆ రోజు వచ్చేసి ఉంటే వాళ్ళకే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి తీసుకున్నాం. ఆ రోజే వచ్చింది కానీ మన వీడియోస్లో చూశారు కదా మీరు. మాకే వెళ్ళి తీసుకోవడానికి అయితే కుదరలేదు. సో ఇంకా ఆ రోజు తీసుకోలేదన్నమాట. అప్పుడు తీసుకొని ఉంటే అప్పుడే నడిపించేసి ఇచ్చేసేదాన్ని, స్టిచ్చింగ్ చేయించుకునేది. ఇప్పుడు ఎప్పుడైద్దో ఇది. అవును, మళ్ళీ దీనికోసం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే అది బాగుంది. సరే మొత్తం అయితే ఓపెన్ చేయట్లా, మళ్ళీ రేపు ఓపెన్ చేద్దాం. రేపు ముడతలు పడి నడిపివేంటి పిల్లగాడిని. రేపు ఓపెన్ చేసి నడిపిస్తాం. వీడియో తీస్తాం రేపు సాయంత్రం నేను వచ్చాక. ఈ లోపైతే నేనే చేసి నేను వీడియో తీయాలంటే అవ్వదని చెప్పి నేనైతే తీయను, ఆయన వచ్చాక తీస్తా. వాడు చూడండి చూస్తాడు ఎర్రగా ఉండేసరి. టమాటా కాస్ట్ కూడా ఎంతో రేపు వీడియోలో చెప్తాం. బాగుంది, కాస్ట్ అయితే చాలా పడ్డది. డిన్నర్ కూడా అన్నమే వండేసుకున్నాం అనమాట. పండుమిరపకాయ పచ్చడిను పోవడం, మార్నింగ్ చేసిన వంకాయ కర్రీ అండ్ పెరుగు తినేస్తున్నాం ఇంక ఈ పూటకి. ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చేలోపు నేనైతే ఏం పని చేసుకోవడానికి కుదరలేదనమాట. ఎందుకంటే నేను కాసేపు నిద్రపోయాము. మార్నింగ్ నుంచి పడుకుందాం అంటే వీడు ఆల్రెడీ మార్నింగ్ చాలాసేపు పడుకొని లేచాడుగా. తర్వాత ఇంక నన్ను పడుకొని లేదనమాట. ఇంకా వాడు కూడా పడుకున్నాడు కదా అని ఒక 1/2 hour అట్లా నిద్ర తీసాను. నేను ఎట్లానో లేట్గానే వస్తారని చెప్పి. ఇంకా ఈయన రాగాలను అయితే ఇంట్లో పనులు ఉంటాయిగా, అది చేసుకున్నాను. పిండి కూడా రుబ్బేసుకున్నాను అనమాట. దోశలకు పోసానని చెప్పా కదా ఉదయం, ఇంకా అవి కూడా రుబ్బేసుకున్నాను. ఇప్పుడే తినటం కూడా అయిపోయింది. ఇంకా వాడికి పాలు పోసుకొని డబ్బాలు ఇంకా అక్కడ పెట్టుకున్నాను అనమాట. మా ఆయన కష్టపడి ఏదో సినిమా చూద్దాం అని చెప్పి UI సినిమా పెట్టారు. అన్ని సినిమాలు అర్థమయ్యే మా ఆయనకే పిచ్చెక్కి హాయిగా నిద్రపోయాడు అనమాట. ఏం అర్థం కాలేదని చెప్పి నేను మళ్ళీ నిద్ర సగంలో లేపి తినేసి పడుకో అబ్బాయి అంటే ఇంక లేచి తినేసి ఇప్పుడే నిద్రపోతున్నారు. అయితే మేము ఇంకా నెక్స్ట్ మంత్లో తిరుపతి ప్లాన్ చేసుకుందామని అనుకున్నాము. కాకపోతే ముందు నుంచే చెప్పడం ఎందుకు అనేసి టికెట్స్ బుక్ అయ్యాక చెప్దాంలే అని చెప్పి ఆగాము. ఇంక ఇవాళ టికెట్స్ కూడా బుక్ అయినాయి అనమాట. February 12th వెళ్తాము. అక్కడ మరి ఎన్ని రోజులు స్టే అన్నది ఇంకా ఏమనుకోలేదనమాట. అంటే ఎటు నుంచి వెళ్తాం ఏంటి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఏవేవి దర్శనం అన్నది ఇంకా ప్లాన్ అయితే వేసుకోలేదు. కాకపోతే 1 week to 10 days అయితే పట్టిద్ది అని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం మేము తిరుపతి వెళ్ళినప్పుడే అరుణాచలం ఇవన్నీ చూసుకుందాం అనుకున్నా. కాకపోతే నాకు అప్పుడే ప్రెగ్నెన్సీ అందేసరికి ఓపిక లేక నేను అవన్నీ స్కిప్ చేసి ఓన్లీ తిరుమల చూసుకొని వచ్చేసామన్నమాట. అప్పుడు అత్తయ్య గారు మొక్కుకున్నారంట, బాబు పుడితే మళ్ళీ అన్ని మొక్కులు తీర్చుకుంటాను, అన్ని చోట్లకి వస్తానని మొక్కుకున్నారు. సో అప్పుడు వేటికైతే వెళ్ళామో వాటికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా లాస్ట్ టైం మాత్రం ఇంకా అరుణాచలం టు తిరుపతి చాలానే చూసారనమాట. అప్పుడు అసలు మెయిన్ నేను చూడలేదనే ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేయించాడు మా ఆయన. కాకపోతే ఏమైందంటే చెప్పా కదా, ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం వల్ల డాక్టర్స్ అయితే ఎక్కువ జర్నీ చేయొద్దన్నారు. కాకపోతే తిరుమల అనుకొని ఆగకూడదు అంటారు కదా. సో అందుకని తిరుపతి మాత్రం కన్ఫర్మ్ మేమిద్దరం ఫ్లైట్కి వెళ్ళాం. మిగిలినవన్నీ అత్తయ్య గారు అయితే 1 week మొత్తం అన్నీ చూసుకొని వచ్చారు. పైగా తిరుమలకి పెళ్ళైన 1 year లోపు కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అది మాత్రం స్టాప్ చేయలేదు. మిగిలినవన్నీ మాత్రం ఇంకా ఓపిక లేక డాక్టర్ కూడా వద్దన్నారు కదా అని చెప్పి అయితే ఇంక వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు మాత్రం కోరుకున్నట్టు వీడు పుట్టాడు కాబట్టి కన్ఫర్మ్ వెళ్ళి అన్నీ దర్శించుకొని రావాలి. మామూలుగానే మన వీడియోస్ కొంచెం 1 week లేట్గా అప్లోడ్ అవుతాయి.
1 వీక్ కాస్త ఇప్పుడు 10 డేస్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఈ 1 వీక్ కొంచెం బయట తిరుగుతూ ఉన్నాం కదా, టెంపుల్స్‌కి వాటికి ఫోన్ అలో లేదు. మనం అప్లోడ్ చేసి పెట్టుకున్నా కూడా వీడియోస్ ఆ టైంకి లాక్ ఓపెన్ చేయడం మర్చిపోవడం. ఎందుకంటే బయట ఎక్కువ తిరుగుతున్నాం కదా, టైం కూడా చూసుకోలేక ఎటు తిరుగుతుంటే అటు అదే ధ్యాసలో ఉన్నామన్నమాట. అట్లా 1-2 డేస్ అసలు అప్లోడ్ చేయడానికి కూడా కుదరలేదు. అందుకని 1 వీక్ ఎక్కువ 1 వీక్ ఉండే వీడియోస్ ఇప్పుడు 10 డేస్ ఉన్నాయన్నమాట. అన్నీ ఎడిట్ చేసుకోవడానికి కూడా కుదరట్లేదు. చెప్పా కదా, నిద్ర కూడా చాలట్లేదని చెప్పి. అసలు ఎంత నిద్ర తీస్తున్నా చాలట్లేదు. ఇంకా రేపటి నుంచి అయితే ఎడిటింగ్ కూడా అన్నిటికీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అన్నీ టెంపుల్సే కాబట్టి, టెంపుల్స్ అనే కాదులేండి, అంటే ఓషన్ పార్క్, మాల్స్ ఇట్లా అన్నిటికీ వెళ్ళాం కాబట్టి అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఎంత వీడియో వచ్చింది అన్న దాన్ని బట్టి పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ చేయడమో, లేదా అంతా కలిపి ఒకటే వీడియోగా రిలీజ్ చేయడమో చేస్తాను. ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ పోయిన 1 వీక్ వీడియోస్ కూడా ఆల్రెడీ రివీల్ అయ్యే ఉంటాయి నాకు తెలిసి. అవి కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ 1 వీక్ పోతే మళ్ళీ తిరుపతి అని చెప్పాను కదా, ఆ వీడియోస్ కూడా మంచిగా వస్తాయి, అవి కూడా చూడండి. ఇంకా ఈ మధ్యలో మాత్రం మళ్ళీ మేము ఏమేమి ప్యాక్ చేసుకుంటాం ఇవి కూడా కుదిరితే నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మేము పెద్దగా మైథలాజికల్ క్వశ్చన్స్ కూడా ఈ మధ్య అడగట్లేదు అనమాట. సో మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక షార్ట్ వీడియో అయినా తీసుకొని అప్పటికప్పుడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే తర్వాత అంటే కుదరట్లేదు. సో వీడియో లేట్ అయినా షార్ట్ అయినా అప్లోడ్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాము. వారం రోజులైతే అందరూ ఉన్నారు, అందరం కలిసి బయట తిరుగుతూ ఉన్నాం కదా. మళ్ళీ రిక్కీకి అయితే ఇల్లంతా బోసిపోయినట్టు, మాకు అట్లానే ఉందిలేండి, వాడు కొంచెం ఎక్కువ. ఎందుకంటే పిల్లలు 3 కూడా ఉన్నారు కదా, వాళ్ళతో ఆడుకోవడం, అసలు దక్షిత్ గారితో కూడా దగ్గరికి వెళ్ళి పలకరీయడం, ఇట్లా ఆడుకోవడం అన్నీ చేశాడనమాట. వాడికి పాపం పిచ్చెక్కినట్టు ఉంది. నేను ఎక్కడ ఉంటే ఇంకా అక్కడే ఉంటున్నాడు, ఎత్తుకోమని గోల్ చేస్తున్నాడు. మళ్ళీ మొదలైందనమాట. ఇంకో వారం 10 రోజులు పోతే కానీ సెట్ కాడు. ఈ వారం 10 రోజుల్లో మళ్ళీ చెప్పాను కదా తిరుపతి ప్లాన్ అయితే ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఇంకో వారం అయితే అట్లానే గోల్ చేస్తాడు. అంతేనే, ఇంకా ఇంట్లో ఒక 10 మంది ఉండి ఒకటేసారి అందరూ ఊరు వెళ్ళిపోతే ఇల్లంతా సైలెంట్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. కాకపోతే మిస్ అవుతాము. కాకపోతే ఆ వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం అట్లా టైంపాస్ అయిపోతూ ఉంది నాకు, లేదంటే ఇంకా బోర్ కొట్టేది. ఇంకా ఇవన్నీ సంగతులు అయితే ఈ రోజుకి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.